అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రాజెక్టు ఫైర్ వాల్ పేరుతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై భారీగా ఫీజులను పెంచారు. H1B వీసాల కోసం కంపెనీలపై ఏడాదికి $1,00,000 ఫీజు వసూలు చేయనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 88 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి నుంచి అంటున్నారు ట్రంప్. H1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయంటున్నారు. విదేశీయుల కంటే అమెరికన్ నిపుణులకే ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ట్రంప్ కొత్త నిర్ణయంతో భారతీయులపై భారీగా ఎఫెక్ట్ పడనుంది. H1B వీసాదారుల్లో 71% మంది భారతీయులే ఉన్నారు. చైనా వాళ్ళు 11.7% ఉండగా ఇతర దేశాల వారు 17.3% మంది ఉన్నారు. కంపెనీలు ఏటా 88 లక్షలు చెల్లించాలనుకుంటేనే ఇకపై H1B వీసాలు జారీ అయ్యే అవకాశం ఉన్నాయి. దీంతో చాలా మంది తిరిగి రావాల్సిన ముప్పు ఏర్పడే ఛాన్స్ ఉంది. మరోవైపు అమెరికన్లకు జాబ్స్ వచ్చేలా చూడటానికే భారీగా ఫీజులు పెంచామంటున్నారు ట్రంప్. ఎక్కువ స్కిల్స్ ఉన్నోళ్లే అమెరికాలో ఉండాలని తేల్చి చెబుతున్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రాజెక్టు ఫైర్ వాల్ పేరుతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ఉద్యోగ వీసాలపై భారీగా ఫీజులను పెంచారు. H1B వీసాల కోసం కంపెనీలపై ఏడాదికి $1,00,000 ఫీజు వసూలు చేయనున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 88 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి నుంచి అంటున్నారు ట్రంప్. H1B వీసాలు దుర్వినియోగం అవుతాయంటున్నారు. విదేశీయుల కంటే అమెరికన్ నిపుణులకే ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఇదే ఇష్యూపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు, ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది? డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో పొమ్మనకుండా పొగబెట్టేటువంటి వ్యవహారాన్ని పాటిస్తున్నారు. భారతదేశం నుంచి కావచ్చు, లేదా చైనా, ఇతర మరికొన్ని దేశాల నుంచి గడిచినటువంటి 25-30 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మేధావులుగా లేదా సాంకేతిక నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అమెరికన్ కంపెనీలు ఆహ్వానించి అక్కడ పనిచేయించుకున్నాయి. అయితే అక్కడ తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభం, వేతనాలు పడిపోవడం, అన్నిటికీ మించి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవటం వంటి పరిణామాల నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలు అనేటువంటి నినాదాన్ని తీసుకున్నటువంటి ట్రంప్ ఇతర దేశాల వాళ్ళ మీద నిషేధం పెట్టకుండానే ఇప్పుడు నిన్న ప్రకటించినట్టుగా $1,00,000 ఏడాదికి వీసా ఫీజు అనేటువంటిది చేస్తే $1,00,000 ఎంతమంది చెల్లిస్తారు మామూలు వ్యక్తులుగా? లేదు, $1,00,000 ఒక్కొక్క ఉద్యోగి మీద అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఎందుకు చెల్లిస్తాయి అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రశ్న. అందువల్ల అల్టిమేట్ గా ఏమిటంటే ఇతర దేశాల నుంచి ఎవరు కూడా అమెరికాకి రాకుండా చేయడం, ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనకి కనిపిస్తూ ఉంది. రైట్ అండి. H1B వీసాల కోసం ఏటా $1,00,000 కంపెనీలు బేర్ చేస్తాయి కదా, మన వాళ్ళపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళేటువంటి ఉన్నత విద్యావంతులు, టెక్, ఇట్లాంటి వీళ్ళందరికి కూడా సగటున ఒక $1,00,000 ఏడాదికి జీతాలు ఇస్తారు అక్కడ. మరి ఇంకా కొంతమందికి అంటే సిఇఓలు లేకపోతే మేనేజర్ల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే కొంతమందికి ఎక్కువ వచ్చు, కానీ ఎక్కువ మంది 100-95% మందికి ఏడాదికి వచ్చేటువంటి జీతాలు $1,00,000. అటువంటి $1,00,000 ఒక వీసా ఫీజుకే చెల్లించేట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఒకవేళ వీళ్ళే చెల్లించాల్సి వస్తే, మన దేశం నుంచి వెళ్లాల్సిన వాళ్ళే చెల్లించాల్సి వస్తే అక్కడ వాళ్ళేమి తింటారు? అక్కడ వచ్చేది మొత్తం కూడా వీసాకే సరిపోతుంది. అందుకని అక్కడ వెళ్ళి చేసేది ఏమి ఉండదు. ఆకలి చావులు అక్కడ ఇచ్చేటువంటి ఫుడ్ కూపన్స్ మీద, వాటి మీద, వీటి మీద బతకాల్సినటువంటి దిక్కులేని బతకడానికి ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళు ఎంతమంది ఉంటారనేటువంటి ప్రశ్న. అందుకని ఆ ఫీజులు కనుక మళ్ళా ఏదైనా పునరాలోచన చేసి కంపెనీలు ఒత్తిడి తెచ్చి కావచ్చు, లేకపోతే భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కావచ్చు, ఇట్లాంటి ఏమైనా పరిణామాలు జరిగి మళ్ళా ట్రంప్ చేసిన తప్పుని దిద్దుకుంటే తప్ప ఇంత ఫీజులు చెల్లించి, వీసా ఫీజులు చెల్లించి ఎవరు కూడా అమెరికా వెళ్లి ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇది భారతీయులకి, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళల్లో
భారతీయులు H1B వీసాల్లో దాదాపు 70% మంది భారతీయులే ఉన్నారు. అందువలన ఇది మన దేశానికి లేదా డాలర్ డ్రీమ్స్ అంటే డాలర్ కలలు కనేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక పీడకలగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మనకి కనిపిస్తా ఉంది. ఓకే సార్, ట్రంప్ నిర్ణయంతో మన వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటాయా? వస్తే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? తిరిగి రావడం అంటే ఇప్పుడు ఈ తీసుకున్నటువంటి $1,00,000 ఫీజు అనేటువంటిది రెట్రాస్పెక్టివ్ అంటే గతం నుంచి వర్తించే విధంగా నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే కొత్తగా దరఖాస్తు చేసేటువంటి వాళ్ళకే ఇది వర్తిస్తుందా అనేటువంటిది ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే విధి విధానాలు ఉత్తర్వులు అవన్నీ వెలువడిన తర్వాత మనకు ఆ స్పష్టత వస్తుంది. గతంలో నుంచే ఇది వర్తిస్తుంది అనుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వేలాది మంది మూటముల్లే సర్దుకొని తక్షణమే విమానాలకి భారతదేశం రావడం మినహా మరొక దారి లేదు. కాకపోతే ఇది ఇప్పటి నుంచి వర్తించేట్లయితే ఇప్పటి నుంచి కొత్తగా వెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు. H1B వీసా గడువు ముగిసినటువంటి వాళ్ళు మళ్ళా పునరుద్ధరించాలంటే అటువంటి వాళ్ళకి కూడా $1,00,000 వీసా కట్టాలంటే వాళ్ళందరూ కూడా ఓవర్ ఏ పీరియడ్ అంటే 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు 3 సంవత్సరాలు మామూలుగా వీసా ఇస్తారు. దాన్ని మరొక 3 సంవత్సరాలు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది ఆ కంపెనీల అవసరాన్ని బట్టి. అందువలన ఓవర్ ఏ పీరియడ్ మొత్తంగా చూసుకున్నప్పుడు 5-6 సంవత్సరాల కాలంలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇదే ఫీజు వీసా ఫీజు కనుక వసూలు చేసేట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి రావడానికి ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. కొత్తగా వెళ్లే వాళ్ళు అయితే ఎవరు ఉంటారు.